ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కుటుంబంలోకి అనుకోని విపత్తేదో ప్రవేశించబోతుందని నా ఊహకందింది. ఏంటి ఆగాదం? ఏంటి ఆ విపత్తు? అది నేను స్పష్టంగా చెప్పలేనమ్మా. ఎందుకంటే అమ్మవారి నుంచి నాకు ప్రమాదానికి సంబంధించిన సంకేతాలు అందలేదు. ఇంకా ఎందుకు దాస్తున్నావమ్మా? అదేంటో చెప్పు. ఆ ప్రమాదం రాకుండా నా ప్రాణం అడ్డు వేస్తాను. అదేంటో నాకు తెలీదమ్మా. అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ జరగబోతున్న సంబరంలో మీ సంతోషం దూరం కాబోతుంది. అంతవరకు మాత్రం నిజం. అంతకు మించి నాకేం తెలీదు. నన్నింకేమీ అడగొద్దు. అమ్మవారి ఆరాధికులైనా ఇలాంటి సోది చెప్పేవారు తప్పు చెప్పరు. నిజంగానే ఆమె ఊహకి అంది ఉండదు. భగవంతుడా, ఏం విపత్తు రాబోతోంది? ఎవరి నుంచి రాబోతోంది? ఎటు నుంచి రాబోతోంది? మేమిచ్చిన మెడిసిన్స్ ని జాగ్రత్తగా వాడండి. 2 months తర్వాత మళ్ళీ వస్తాం. మరోసారి అందరికీ టెస్ట్లు జరిపిస్తాం. ఓకేనా? రేఖా సార్, మీరన్నీ ప్యాక్ చేసుకోండి. నేను రాధిక టెంపుల్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ని కలిసి వస్తాం. ఓకే సార్. రాధిక, షల్ వి మూవ్? పదండి. కాసేపట్లో వేదవతమ్మ గారు తన మనవరాలికి ముక్కు పుడకను బహుకరిస్తారు. అలాగే అక్షయ్తో అమ్మవారి ప్రసాదం తయారు చేయిస్తారు. ఆ 2 కార్యక్రమాలు అయ్యేంత వరకు అందరూ ఉండవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మీ కొడుకు కోడలి మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుంది. వేదా, ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమీ లేదండి. ముక్కు పుడక కార్యక్రమం మొదలు పెడదాం అత్తయ్య. సరేనమ్మా. పంతులు గారు, పూజను ప్రారంభించండి. మరో పావు గంటకి దివ్య గడియలు సమీపిస్తాయ్యా. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. అక్కడున్నాడు. హాయ్ శ్రీకర్. హే దిలీప్, హాయ్. ఎలా ఉన్నావురా? గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ రా. ఏంటి, నీ క్యాంప్ అయిపోయిందా? అయిపోయింది. అమ్మా, డాక్టర్ దిలీప్ అని చెప్పాను కదా, వీడే. మన ఊరిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఉచిత పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. మంచి పని చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకెల్లప్పుడూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం జాతరకు వచ్చినప్పుడు నా మీద అటాక్ జరిగింది కదా, అప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది వీళ్లే. ఎవరో దొంగలు దాడి చేశారు అప్పుడు కదా బావా? అవునవుని. నువ్వన్నట్టు చాలా కాలం అయింది కదా, మర్చిపోయాను. బట్ ఇప్పుడు గుర్తొచ్చారు. మీరు మాకు గుర్తున్నారులేండి. రే, మా వాళ్ళందరినీ పరిచయం చేస్తానుండు. మా అమ్మ, నాన్న. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మా బావ, అక్క. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్నయ్య, అన్నయ్య వైఫ్, వాళ్ళ పాప. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక అవని, నా వైఫ్. నమస్తే. ఇప్పుడు నేను నీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన మరో ముఖ్యమైన ఒక పర్సన్ ఉన్నారు. ఎవరో తెలుసా? అక్షయ, మా కూతురు. కూతురా? అవునరా, పుట్టగానే దూరం అయింది. ఈ మధ్యనే పరిచయం అయ్యి మా కూతురని తెలిసింది. నీ కూతురా? అవునరా. మీకు పుట్టిందా? మీరేమైనా దత్తత తీసుకున్నారా?
దత్తత తీసుకోవాల్సిన అవసరం మాకు రాకుండానే భగవంతుడు మా పాపని మా దగ్గరకు చేర్చాడు. నాకు నా అవనికి పుట్టిన గారాల పట్టి. అక్షయ్ది మా అత్తయ్య గారి జాతకం. సాక్షాత్తు అమ్మవారి అంశ. రేయ్, బంగారం లాంటి కూతురు పుట్టింది. ఇంకా మా ఊరి ఆచారాన్ని ముందుకు నడిపించుకొని తీసుకెళ్లేది అక్షయమ్మే. అవునండి, మా ఊరికి దేవత అయిపోయింది. ఈరోజు ఇక్కడ మా మనవరాలికి మా ఆచారంలో భాగమైన ముక్కు పడకను ఇవ్వబోతున్నాం. అందుకే ఈ కార్యమును పెట్టుకున్నాం. అది కాదండి. దిలీప్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా వస్తావా? ఇప్పుడే వస్తామండి. ఒక్క నిమిషం అండి. అలాగే. శ్రీకర్ అవనికి పాప పుట్టడం ఏంటి రాధిక? నాకు అదే అర్థం కావట్లేదు. అక్షయ శ్రీకర్ అవనీళ్ల కూతురని తెలియగానే ఇద్దరిలో ఏదో కంగారు కనిపించింది. ఏం జరుగుంటుంది? శ్రీకర్ విషయంలో ఆ రోజు మనం తెలుసుకున్నది 100కి 100% నిజం కదా? అవునండి, అందులో 1% కూడా అనుమానం లేదు. ఆ రోజు 1కి 10 సార్లు మన శ్రీకర్ రిపోర్ట్స్ ని చెక్ చేసుకున్నాం కదా. శ్రీకర్కి సంబంధించిన రిపోర్ట్స్ అంటే ఏమై ఉంటాయి? అతని మీద దాడి జరిగినప్పుడు మనం ఇచ్చిన ట్రీట్మెంట్లో భాగంగా తనకి లైఫ్ లాంగ్ పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది కదా. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. శ్రీకర్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన రిపోర్ట్స్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా శ్రీకర్ వలన అవని ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? దట్స్ ఇంపాసిబుల్. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయ్యో, అలా అనకండి. మనం ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడినట్టు అవుతుంది. ఈ సందర్భంలో ఇలాంటి మాట అనడం పాపమే అయి ఉండొచ్చు, కానీ మరి వాస్తవం ఏమై ఉండొచ్చు? వాళ్ళందరూ ఏదో పండగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పదండి. వాస్తవాలను ఆ భగవంతుడు బయట పెట్టాలనుకున్న సమయంలో బయట పెడతాడు. లేదా ఏదో ఒక సందర్భం చూసి మనమే శ్రీకర్ దగ్గర ప్రస్తావిద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.